ఇవాళ చాలా చాలా పర్వకాలము. మహోదయ పుణ్యకాలము, గ్రహణ పుణ్యకాలము కంటే గొప్ప పుణ్యప్రదమైనటువంటి కాలము మనందరికీ తెలుసు, అక్షయ తదియ. ఇంకొక మనందరికీ కూడా, అంటే నన్ను కలుపుకోకుండా మిగతా వాళ్ళందరూ పరమ సాధకులు, పరమ సాధన తత్పరులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక దివ్య మహత్తరమైనటువంటి విషయము. ఈయన పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మావధానుల గారు అని పితామహుల వారు అయ్యా సాంగ స్వాధ్యాయ భాస్కర అనేటువంటి ఎన్నో బిరుదములకు సార్థకతను కల్పించినటువంటి వారు. మహర్షి కల్పులు అని ప్రసిద్ధికెక్కినటువంటి వారు. శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామివారు యతీంద్రులు. వారు నేడు సిద్ధి పొందినటువంటి సమయం, సుదినము. మనమందరం ఒక్కసారి లేచి నకర్మణ అని చెప్పి ఆ యతీంద్రులను, వారి యొక్క దినచర్యను, వారి యొక్క జీవిత విధానాన్ని మనం ఇవాళ కాసేపు అనుసంధానం చేసుకుందాము. దానివల్ల మనకి తేటతెల్లమయ్యేటువంటి విషయం ఏమిటి అనంటే, సాధకులు, సాధనలో ఉన్న వాళ్ళు ఎలా జీవించాలి. ఒక రోజును, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము, ఒక దశాబ్దము, ఒక 2 దశాబ్దాలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మిగిలింది ఏముండదు. అక్కడ గడిచినటువంటి కాలమే ఉంటుంది. తేహినో దివసా గతాహ అని పెద్ద నిట్టూర్పు విడుస్తూ మనం ఏదో గొప్పగా ఒక వైరాగ్యాన్ని వెలిబుచ్చేటువంటిదిగా ఉండేటువంటిది ఏమిటి అంటే, గడిచిన కాలమే ఉంటుంది. తాత్పర్యం, ఉద్దేశ్యం ఏమిటి మాటకి అంటే, మనకి దొరికినటువంటి కాలము చాలా తక్కువది. ఏ క్షణంలో అయినా చేజారిపోతుంది, పోతూ ఉన్నది. దాన్ని మనం ఎంత చేజిక్కించుకున్నాము, సాధనకి ఎంతగా దాన్ని మనం మలుచుకున్నాము, సాధన కోసం వాడుకున్నాము, ఇదే మన లెక్కలోకి వచ్చేది. ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం ఇవాళ తలుచుకోబోతున్నాము. దానికి ముందు ఒకసారి లేచి ఆయనకి మనం అభివందనాన్ని తెలియజేద్దాము. ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశుః పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సర్గస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః.
బ్రహ్మశ్రీ అవధాన్ల గారికి వినిపిస్తోంది అమ్మా? సరే, చకచకా మనకి ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం అనుసంధానం చేసేసుకుందాము. మొదటి విషయము, మనం అందరము ఆస్తికులం. రెండో విషయము, ప్రపంచం నిండా ఆస్తికులు కోట్ల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళేం తక్కువ లేరు. మూడో విషయము, ఈ మాట ఎందుకు అనుకుంటున్నాం, మనమే ఏదో గొప్ప ఆస్తికులం అనే భావం లేదు అనే మాట కోసమని. మూడో విషయం, సిసలైన ఆస్తికుడు ఎట్లా ఉండాలి. నాలుగో విషయం, అసలు ఆస్తికుడు అంటే ఎవరు. ఆ నాలుగో విషయంలోనే మనం 2 నిమిషాలు మాట్లాడేసుకుందాము. ఆస్తికుడు అంటే అస్థి, మనకి ఇంకో జన్మ ఉన్నది. మహామేధావులకి కూడా ఊహకందనటువంటి అనూహ్యమైనటువంటి అచింత్య రచనా రూపమైనటువంటి ఈ జగద్విధాన సంవిధానం అనేటువంటిది ఒక పరమేశ్వరుడి చేతిలో ఉన్నది. విశ్వ విరాణ్మూర్తివంతమైనటువంటి ఒక విరాట్ పురుషుడు దీన్ని ఏలుతున్నాడు, పాలిస్తున్నాడు. ఇంతే, 2 విషయాలు. మనకి ఇంకా జన్మలు ఉన్నాయి, మరొక జన్మంటూ మనకు ఉన్నది. ఈ విశ్వాంతరాళాలను కూడా నడిపిస్తున్నటువంటిది ఒక దేవత ఉన్నది. చాలు, ఇదే ఆస్తికుడు అంటే. ఇది మొత్తం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే పుణ్యపాపాలు అనేటువంటి కర్మబంధం మీద ఆధారపడి ఉన్నది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇతను ఆస్తికుడు. 4వ విషయం తేట తెల్లమైపోయి. 5వ విషయము, ఇప్పుడు ఏం చేయాలి. మనం ఆస్తికులం సిద్ధమైపోయింది. మూఢ విశ్వాసం కాదు, అవగాహనతో కూడుకున్నటువంటి ఒక తేట ఇది. ఎన్నో రకాలైనటువంటి ఆధారాలు, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాణాలు, ఎన్నో పరిశోధనలు, ఎన్నో పరిశీలనలు, ఎన్నో దాడులు, ఎన్నో అధిక్షేపాలు, ఎన్నో ఆక్షేపాలు, ఎన్నింటికో తట్టుకొని నిలిచినటువంటిది, నిగ్గుదేలినటువంటిది ఆస్తికత్వం అనేటువంటిది. కాగా మనం చేయాల్సింది ఏమిటి? ప్రధానమైన విషయం, జన్మలు మనకు ఉన్నాయి అని మనకు నిర్ధారణలోకి వచ్చేసింది. ఆ జన్మలు మనం లేకుండా చేసుకోవాలి. ఇదేగా అంతిమమైనటువంటి మాట. చిట్ట చివరికి మాట్లాడేటువంటి ఆస్తికుడైనటువంటి వాడు తెలుసుకున్నటువంటి సత్యములలో చివరి సత్యం ఏమిటి? అంతిమ లక్ష్యం మనందరికీ. గబగబా అని ఆ చంటి పిల్లలాగా ఉన్నటువంటి వాళ్ళం కాస్త కౌమారము, యౌవనము, మధ్యమ వయస్సు, వార్ధక్యము, మళ్లీ చటుక్కును మళ్లీ ఇంకో శరీరాలు రావటాలు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే అన్నట్టుగా మళ్లీ చక్రం ఇట్లాగే తిరుగుతోంది. ఈ తిరుగుతున్నటువంటి చక్రాన్ని మనం వద్దు అని అనుకుంటున్నాం. అది ఎందుకో మనకు తెలుసు. మహర్షులు కూడా వాళ్ళు ఈ చక్రంలో ఉండాలి అనుకోవట్లేదు. ఎందుకని? అది మనకు తెలుసు. ఎందుకోసం చక్రం వద్దనుకుంటున్నామో ప్రతి వాళ్ళకి తెలుసు. దాని గురించి మనం వివరించక్కర్లేదు. కాగా మనం ఏం చేయాలి? ఈ చక్రం నుంచి మనం బయటపడాలి. జన్మ జరా మరణ ప్రవాహ లక్షణమైనటువంటి సంసార చక్రం నుంచి మనం బయటపడాలి, దాన్ని అధిగమించాలి. ఇంతే మనకు కావాల్సింది. దీనికి వేలాది సంవత్సరముల నుంచి, యుగముల నుంచి 3 రకాలైనటువంటి తరుణోపాయాలు ఆస్తికులు అవలంబిస్తున్నారు. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం.
సూక్ష్మంగా మనం పైకి వెళ్ళిపోదాం. ద్వైతం అంటే ఏమిటి? నాయనా, నేను తరింపబడవలసినటువంటి వాణ్ణి, నువ్వు నన్ను తరింపజేసేటువంటి వాడివి, అంతే. నేను వేరు, నువ్వు వేరు. ఏదైతే ఆస్తికుణ్ణి, నిన్ను నమ్ముకుంటున్నా నేను. ఈ అలలు, కెరటాలు, బుడగలు, నురుగు ఇవన్నీ కూడా సముద్రానికి సంబంధించినవి. అట్లాగే జీవులందరూ కూడా పరమాత్మకి సంబంధించినటువంటి వాళ్ళు. విమోక్ష్యాః, తరింపబడవలసినటువంటి వాళ్ళు. నన్ను తరింపజేయి అని ఆ పరమాత్మ యందు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన ఆస్తికులం కాబట్టి మనకు 18 పురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పినటువంటి, చూపించినటువంటి ఇన్ని లోకాలను కూడా ఎవరైతే ఏమాత్రము కూడా అటు ఇటు కాకుండా చక్కగా ఒక పద్ధతిలో నడిపిస్తున్నాడో ఆ పరమాత్మ యందే తన మనస్సును లయింపచేసి అలా ఉంటున్నవాడు ద్వైతి, విశిష్టాద్వైతి. అక్కడ కూడా ఇంతే. విశిష్టంచ తత్ అద్వైతం విశిష్టాద్వైతం, విశిష్టస్య అద్వైతం విశిష్టాద్వైతం. సకల కళ్యాణ గుణ సంపద్ విశిష్టమైనటువంటి వ్యక్తి ఒకటే, అదే శ్రీహరి. విష్ణు పారమ్యం, మహావిష్ణువు ఒక్కడే. ద్వైతులకి శివుడు కూడా అభివంజ్యుడే. విశిష్టాద్వైతులకి వాళ్ళు శివాలయానికి కూడా రారు. కులదైవతన్నః కమలాదయితాన్న పరం కలయే కలవేణురవావశ గోపవధూ అని కమలాదయితాన్న పరం కలయే. ఆ మహావిష్ణువు దక్క మరొక్క దేవతను నేను చూడను, అటువైపు వెళ్ళను. నాకు ఆ మహావిష్ణు ఒక్కడే. శ్రీహరి పారమ్యం, మహావిష్ణు పారమ్యం. పరమో విష్ణు పరమో దేవత. అదే వైష్ణవం అనంటే. విశిష్టాద్వైతం అంటే సకల కళ్యాణ గుణ, సకల సృష్టి స్థితి సంహార, అసాధారణమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి దేవత ఒకటే. విశిష్టంచ తత్ అద్వైతంచ విశిష్టాద్వైతం. ఇక చివరికి అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? అదే వేలాది సంవత్సరాల నుంచి, యుగ యుగముల నుంచి కూడా వస్తున్నటువంటిదే, కొత్తదేమీ కాదు. జీవో బ్రహ్మైవ నాపరః. నాయన కాస్త అడుగులు ముందుకు వేస్తూ వెళ్దాము. వేస్తున్న కొద్దీ, తవ్విన కొద్దీ మనకి రకరకాలైనటువంటి మణులు, మాణిక్యాలు, రకరకాలైనటువంటి ధాతువులు, రకరకాలైనటువంటి రాగరంజితమైనటువంటి ధాతు విశేషాలన్నీ దొరుకుతూ ఉంటాయి మనకి గని తవ్విన కొద్దీ. ఈ వైదిక వాంగ్మయం కూడా అంతే. తరచి చూసిన కొద్దీ తెలుస్తూ ఉంటుంది పరిశోధనలో. వెరసి అద్వైతం అనేటువంటిది నిజం అనేటువంటి విషయం వేదమే తన నోట స్వయంగా చెప్తున్నది. మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ఇక దానికేమి అంతిమమైనటువంటి న్యాయ నిర్ణయ స్థానం అది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఈశావాస్యమిదజ్ఞ సర్వం యత్కించ జగత్యాన్ జగత్. కాబట్టి అద్వైతం అంటే నేను అంటే జీవుణ్ణి, సంసారిని, జన్మ మరణాలు కలిగినటువంటి వాణ్ణి, సుఖ దుఃఖాలన్నీ ఉన్నటువంటి వాణ్ణి, కలిమిలేములు ఉన్నటువంటి వాణ్ణి, హెచ్చుతగ్గులు, ఉచ్చావచమైనటువంటి జీవితం కలిగినటువంటి వాణ్ణి, రోగాలు, రొప్పులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు అన్నింటికీ నిలయమైనటువంటి వాణ్ణి నేను అనుకోని ఉండటం అనేటువంటిది స్వస్వరూపం తెలియనంత వరకు. నిజస్వరూపం గనక తెలిస్తే
నీరోగః నిరుపద్రవః నిరంజనః నిర్గుణః నిర్లేపః సర్వవ్యాపీ. ఈ రోగాలు, యోగాలు, భోగాలు ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి, అంతఃకరణానికి సంబంధించినవి గాని నాకు సంబంధించింది కాదు. నేను అంటే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, వామనావతారం కంటే కూడా వ్యాపించినటువంటి స్వరూపము అనేటువంటి విషయం మనస్సుకి పట్టాలన్నమాట. అదే అద్వైతం అని అంటే. ఇహ మనం 6వ విషయం దాటి తర్వాత విషయానికి మనం వద్దాము. ఈ 3 రకాలైనటువంటి తరుణోపాయాలు ఉన్నవి అని తెలిసిన తర్వాత దీన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వాడు సాధకుడు. ఆ సాధకుడైనటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే అతను సాధకుడు అని అంటే చాలా సులభం. ఒక ఐఏఎస్ గాని, ఒక ఐపీఎస్ గాని, ఒక సిఏ గాని పట్టుకున్నటువంటి స్టూడెంట్ ఎట్లా ఉంటాలో అలా, ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో అలా ఉండాలి. ఉదాహరణ అక్కర్లేదు మనకి. ఆచరణాత్మకంగానే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న వాళ్లే ఉన్నారు. ద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, అద్వైతులు ఉన్నారు. బెంగళూరులో ద్వైతులు ఉన్నారు, కర్ణాటకలో ద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఆంధ్రాలో ఉన్నారు, తమిళనాడులోనూ ఉన్నారు. సిసలైనటువంటి విశిష్టాద్వైతులు, వైష్ణవులు. వీళ్ళిద్దరిని మనం చెప్పుకొని అద్వైతుల్ని మనం చెప్పుకుందాం. సిసలైనటువంటి చిక్కటి 100కి 99% ఎలా ఉండాలి? పద్మ పురాణము, స్కాంద పురాణము, విష్ణు పురాణము మొదలైనటువంటి మహాపురాణాలు చెప్పినటువంటి రీతిలో వాడి యొక్క దైనందిన దినచర్య పొద్దున లేస్తూనే రాత్రి పడుకోనేంత దాకా, పడుకున్న తర్వాత కలలు సైతం వచ్చినా కూడా వాడి జీవితం ఎలా ఉండాలి? నేను చెప్పినటువంటి పేర్కొన్నటువంటి పురాణాలన్నీ ఉన్నాయి కదా, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణాలు, వాటిలో చెప్పిన విధానంగా వాడు దినచర్య ఉంటుందన్నమాట. ఎందుకని? నాకు జన్మలు చాలా, మనంతా ఆస్తికులం కాబట్టి ఎన్నో జన్మలు మనకు వెళ్ళినాయి, ఎన్నో జన్మలు రానున్నాయి. రానున్న వచ్చిన జన్మలలో కల్లా శ్రేష్టతమమైనటువంటి జన్మ మానవ జన్మ, తత్రాపి బ్రాహ్మణ జన్మ, తత్రాపి భాగవత జన్మ. రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, అతనికి భాగవత తత్వం అబ్బుతే చాలు. బ్రాహ్మడుగా పుట్టడం అనేటువంటిది ఒక అదనపు ఒక చిహ్నమే అంతే. బ్రాహ్మడుగా పుట్టి కూడా అతను భగవతత్వాన్ని అబ్బుకోలేకపోతే లాభమేం లేదు. ఏదో ఆ జన్మ ఆ పుణ్యం వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటమే. వాడు పుట్టడం ఏదో రెడ్డిగా పుట్టాడు. అయితే ఉపాసనలు, ఆ భగవంతుడి మీద అతని దృష్టి అక్కడికే అతనికి అత్ర బ్రహ్మ సమస్యంతే. ఆ రెడ్డి కులంలోనే అతనికి బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది. అతనే మనకి పూజ్యుడైపోతాడు. ఎంతమంది ఆళ్వార్లు లేరు, ఎంతమంది నాయనార్లు లేరు. వరదరాజస్వాముడు కావచ్చు, శ్రీరంగ క్షేత్రం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అహోబిలం కావచ్చు, ఎన్ని మహానంది కావచ్చు, ఎన్ని క్షేత్రాలలో ఎన్ని కులాల వారికి ప్రథమ పూజ అగ్రతాంబూలం అనేటువంటిది ఉంటుంది. ఈ అర్చకులందరూ కూడా ప్రథమతః వాళ్ళకి పూజ చేస్తారు. వరదరాజస్వామి గుళ్ళో కావచ్చు, ఏకాంబరేశ్వర గుళ్ళో కావచ్చు, శ్రీరంగంలో కావచ్చు, కాశీలో కావచ్చు. చండాలుడికి సైతం బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతే అతని జన్మ చరితార్థం, అతను అందరికీ పూజ్యుడవుతాడు. మాలా మాదిగా అడుగు బడుగు, బలహీనం, బలోపేతం, దుర్బలం, సబలం, లింగభేదం, ఏ వివక్ష ఇక్కడ లేదనమాట. ఎవరికి అహం బ్రహ్మ అనేటువంటి బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది కలిగిందో అది అద్వైతంలో. అథవా సగుణ బ్రహ్మం తీసుకుంటే శ్రీహరి సాక్షాత్కారం ఎవరికైతే అయిందో, అథవా మనం శైవుల్ని తీసుకుంటే ఎవరికైతే మహాశివుడి యొక్క సాక్షాత్కారం అయిందో, మరి కాళహస్తి ఏమిటి? మరి అక్కడ అగ్రపూజ ఎరుకల వాళ్ళకే. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. కాబట్టి ఇప్పుడు సాధకుడైనటువంటి వాడి జీవితం ఎట్లా ఉండవాడట? బతకాలి అంటే ఇట్లా అన్నమాట. పద్మ పురాణము, స్కాంద పురాణము, విష్ణు పురాణము, శివ పురాణము, ఇట్లా పురాణాలు, అట్లాగే ఇతిహాసాలు, వేదాలు,
ఎలా జీవించాలి అంటే ఏ రోజు ఏ దేవతను మనం అర్చించాలి, ఆ వ్యూహాలు ఏమిటి, అధ్యయనోత్సవమా, పవిత్రోత్సవమా, లేకపోతే గరుడోత్సవమా, 355 రోజులు కూడా ప్రతిరోజు విశేషంగానే ఏదో ఒక ఉంటుంది. పురాణాలు గనక మనం తరచి చూస్తే ఆ విధంగా ప్రత్యహము ఆ భగవద్ ఆరాధనలో మనం ఉండాలి. అథవా వేదాధ్యయనం అయితే వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం అయితే శాస్త్రాధ్యయనం, గురు పూజ, గోపూజ, అతిథి పూజ, బ్రాహ్మణ పూజ, అంతటా ఆ వ్యాప్తమైనటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని దర్శించుట, ఈ విధమైనటువంటి దినచర్యతో ఉండాలి ద్వైతులకి. అట్లాగే విశిష్టాద్వైతులకు కూడా అంతే. ఇవాళ పరమాత్మకి ఏ ఉత్సవం ఇవాళ అని వాళ్ళకి 360 రోజులు వాళ్ళకి లెక్కలుంటాయన్నమాట, పురాణాల్లో చెప్తారనమాట. ఆ విధంగా వాళ్ళ వేషం ఏమిటి, వాళ్ళ భాష ఎలా ఉండాలి, వాళ్ళ భాషణం ఎలా ఉండాలి, వాళ్ళ భూషణం ఎలా ఉండాలి, కట్టు బొట్టు తీరు ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలి, అన్ని పురాణోక్త విధానంలో, వేదోక్త విధానంలో, శాస్త్రోక్త విధానంలో వాళ్ళ చూపు ఎలా ఉండాలి, వాళ్ళ దృష్టి ఎలా ఉండాలి, నిత్యం నిద్రపోతున్నప్పుడు సైతం ఎలా ఉండాలి, ఎడాబడా ఎలా పడితే అలా దొర్లుతూ మనం నిద్రలు పోకూడదు. కాళ్ళు చేతులు ఎట్లా పడితే అట్లా. నిద్రపోయేటప్పుడు కూడా పొందికగా మనం ఉండాలి, ఒద్దికగా ఉండాలి. ఇది ద్వైతి, విశిష్టాద్వైతి. ఇవన్నీ అద్వైతులకు కూడా సంబంధిస్తాయి. వ్యవహారంలో అందరూ ఒకటే. భావాద్వైతం సదా కుర్యాతు, క్రియాద్వైతం నకారయేతు అని శాస్త్రం. నీ భావనలో అద్వైతం ఉండాలి, వ్యవహారము యందు ద్వైతమే ఉండాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను నువ్వు ఒకటే కదా అనకూడదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను నువ్వు ఒకటే కదా అని అట్లా పట్టించుకోనటువంటి ధోరణిలో ఉండకూడదు. వ్యవహారంలో మనం వ్యవహారజ్ఞతతోనే ఉండాలి. రాముల వారు ఎప్పుడు అట్లా అనలేదే. తండ్రి దగ్గర ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు, మామగారి దగ్గర ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు, అన్నదమ్ముల దగ్గర ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు. అరుల దగ్గర సైతం, అరులు అంటే శత్రువులు, తెలుగులో ఇకారం ఉకారం అయిపోతుంది బహువచనంలో. అరులు, గిరులు, హరులు అని ఇకారా ఉకారాంతా భవంతి తెలుగు వ్యాకరణం. ఏకవచనంలో ఉన్నటువంటి ఇకారం బహువచనానికి వచ్చేటప్పటికి ఉకారాంతం అయిపోతుంది అన్నమాట. అందుకోసం అరులు, గిరులు. ఇప్పుడు ఈ వ్యవహార దశలో ద్వైతాద్వైత విశిష్టాద్వైతులు అందరికీ సమానమే. అతని యొక్క జీవిత విధానం అది ఎలా ఉండాలి, ఎలా అతను బతకాలి, అతను మాట్లాడటం గాని, అతను చూడటం గాని, అతని యొక్క దృష్టి గాని, అతని యొక్క ఆలోచన ధోరణికి దృష్టి అని పేరు. సదా సర్వకాల సర్వ అవస్థలు ఉంటాయంటే, ఇవాళ నాకు జ్వరం వచ్చిందండి, ఇవాళ నాకు పిత్తోద్రేకం వచ్చింది, ఇవాళ ఎండలో తిరగాల్సి వచ్చింది, పిత్తం ఉద్రిక్తమైంది, ఇవాళ ఎండలో తిరిగాను, వాతం బాగా చేసింది, వాతోద్రేకం, పిత్తోద్రేకం, ధాతు వైషమ్యం, ధాతు సామ్యం, ఎన్ని ఎలా ఉన్నా సరే ఎంత కుదిరితే అంత చేసుకో. అంతిమంగా చిట్ట చివరిగా ఏంటంటే మనస్సు, బుద్ధి. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఆంజనేయ స్వామి అన్నాడు, పిచ్చి తండ్రి, అవస్థలు మానవులకు కాకపోతే చెట్లకి పుట్లకి వస్తాయా నాయన, మానులకు వస్తాయా అన్నాడు ఆయన. నాకు ఇవాళ పిత్తోద్రేకం చేసింది, వాతోద్రేకం ఉన్నది, వాళ్ళ వాతపిత్తాలన్నీ సమంగానే ఉన్నాయి, నాకు వయసు ఎప్పుడు 16 ఏళ్ల వయసులోనే ఉంటాను, ఎక్కడైనా ఇవన్నీ ఉన్నాయా? అన్ని ఒడిదుడుకులు అన్నీ ఉంటూ ఉంటాయి, వికారహేతువులు అన్నీ ఉంటూ ఉంటాయి. ఎన్ని వికారహేతువులున్నా, ఎంత మనకు అనుకూలమైనటువంటి వాతావరణములున్నా, వ్యతిరేకతతో ఉన్నటువంటి వాతావరణములున్నా కూడా శుభాశుభాస్వస్థాసు తచ్చమే
సువ్యవస్థితం. పిచ్చిదండ్రి, ఎన్ని జన్మలు రా మనకి? వందలాది జన్మలు వస్తున్నాయిరా. ప్రతి జన్మలోనూ కూడా ఈ అప్ అండ్ డౌన్స్ సహజమే. ఎత్తుపల్లాలు, ఉచ్చావచంగా ఉండటము, రకరకాలైనటువంటి రోగోద్వేగాలు, రాగోద్వేగాలు, ఇవన్నీ సహజమే. సహజాత. ఎన్ని జన్మలు ఎత్తినా మన వెంటనే ఉంటాయిరా. మన వెంటనే ఇంకోటి కూడా ఉంటుందిరా. అదే విజ్ఞానము అనంటే. అదే మెచ్యూరిటీ, అదే అవగాహన, అదే పరిణతి, అదే చక్కటి పరిణతికి మించినటువంటిది పరిఢవిల్లినటువంటి వ్యక్తిత్వం. ఒరేనాయనా, ఈ కార్యాకార్య విచక్షణ, సదసద్వివేకము, ఈ చాతుర్యము, చతురత, సదసద్వివేక చతురత కలుగున్నన్నాడు ఆయన. ఆ టైం సెన్స్, ఈ టైంలో నేను ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఎటువంటి ఆరోగ్యం నాకు ఎట్లా ఉన్నది, మానస ఆరోగ్యం ఎలా పెట్టుకోవాలి, బౌద్ధిక ఆరోగ్యాన్ని ఎట్లా పెట్టుకోవాలి, నా యొక్క వివేకం ఏమిటి, నేను స్వస్థంగా ఉన్నప్పుడు ఎన్ని విషయాలు చక్కగా నేను తెలిసి దానిని అప్లై చేసుకోవాలనుకున్నాను, అప్లై చేసుకుంటున్నాను, ఇలా అమలు పరుచుకున్నాను, అమలు పరుచుకోవటంలో ఏ స్థాయిలో నేను ఉన్నాను అని మనం బుద్ధిని మనం అంత శిక్షితంగా మనం పెట్టుకోవాలన్నమాట. మనకు అప్పుడు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే, మనకి ఉద్వేగం కానీ, ఎగ్జైట్మెంట్ కానీ, మనం ఏదో ఇంద్రియ పరాధీనులం అయిపోవటం కానీ అలా ఉండదు. ఎంత మనకి ఉప్పొంగుతో వచ్చినా సరే మనల్ని మనం మనం అంటే ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఒక 10 ఇంద్రియాలు మనకున్నది. దాంట్లో 5 ఇంద్రియాలే, దాంట్లో మళ్ళీ 2 ఇంద్రియాలే. అంటే పెద్ద గొప్పగా మనల్ని మనం నిలవరించుకునేంత పెద్ద పెద్ద భావాలు అక్కల్లా. మహా అయితే 5 ఇంద్రియాలే, జ్ఞానేంద్రియాలు మనకి. ఆ జ్ఞానేంద్రియాలలో 2 ఇంద్రియాలు, ఒకటి చెవి, 2 నోరు. ఈ వాగింద్రియాన్ని, శ్రోత్రేంద్రియాన్ని రెండింటిని అదుపులో పెట్టుకుంటే చాలు మనం. దాంతః బాహిరమైనటువంటి జ్ఞానేంద్రియములలో 2 శ్రోత్రేంద్రియం ఏది పడితే అది వింటూ కూర్చోవటం, దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. విన్న కొద్దీ మనకు వికారాలు వస్తూ ఉంటాయి, మనస్సు మీద దాని ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే మాట్లాడిన కొద్దీ మనకి అవన్నీ చెప్పక్కర్లేదు. కాబట్టి 2 ఇంద్రియములను. అలాగే మనకి రకరకాలైనటువంటి ఐంద్రియకమైనటువంటి వైషయికమైనటువంటి ఆనందాలు, సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. మా అయితే ఉన్నాయి సప్తధాతువులు, దీంట్లో రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ లోపల ఉన్నాయి మనకి. ఆ కోశము, ఈ కోశము, ఉదర కోశం అని, ప్లీహం అని, ప్లేగం అని, రకరకాలుగా ఏదో ఉన్నాయి మనకి. చిన్న పేగు, పెద్ద పేగు, ఏదో కొంచెం మనకు వికటిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనకి ఎదురు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి తెలియనటువంటి పొంగు వస్తుందన్నమాట. యద్భావస్తద్భవతి. కాబట్టి ఆస్తికులైనటువంటి వాళ్ళకి ఈ కాలము విలువ చాలా చాలా బాగా తెలుసు. కాబట్టి ద్వైతిగా పుట్టాడు అనంటే ఒక్క క్షణం వృధా చేసుకోడు, సదా హరిస్మరణలోనే ఉంటాడు. అతని యొక్క బ్రహ్మచారిగా ఉన్నా సరే, గృహస్థుడిగా ఉన్నా సరే, ఎలా పురాణాల్లో చెప్పారో ఆ విధానంలో అతను జీవిస్తూ ఉంటాడు. విశిష్టాద్వైతిగా పుట్టినా సరే. అద్వైతిగా పుడితే ఎలా ఉండాలి? అవునయ్యా, ఇప్పుడు నేను పుట్టాను, నేను అద్వైత వంశంలో పుట్టాను, సరే సంతోషం, అంతే. 2 విషయాలు లేదు. ఏది పట్టుకున్నా ఒకటే. సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి వాడికి ఇది రావి దుంగ, లేకపోతే మోదుగ దుంగ, లేకపోతే ఇది వేప దుంగ, ఏ దుంగ అయితే ఏమిట్రా బాబు? సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళకి ఒక దుంగ దొరికింది అని అంటే తెలివిగలవాడు టపీమని పట్టేసుకుంటాడు. ఒకడికి రాగి ఒకడికి రావి దొరికింది,
ఒకడికి మోతుగా దొరికింది, ఒకడికి వేప దొరికింది. ఏదైతే పట్టుకోవాలి ప్రథమతః, దాన్ని పట్టుకొని చేజిక్కించుకోవటం తెలియాలి. అక్కడ విమర్శిస్తూ కూర్చుంటాడా, ఇది రావా లేకపోతే వేరే ఏదైనా, ఆ విమర్శ చేసేటప్పుడు బుడింగి మునిగిపోతాం మనం. మన జీవితం కూడా అంతే, క్షణంలో అయిపోతుంది. భగవంతుడు ఈశ్వరుని నమ్మావు కదా, ఇహ రెండో మాట లేదు. ఇహ అద్వైతిలో పుట్టామా మనం ఎట్లా ఉండాలి. అక్కడ విషయానికి వస్తే పుట్టినప్పటి నుంచి ఇహ ఉపనయనం కావటానికి ముందు నుంచే వాడికి ఎప్పుడూ పరమాత్మ ధ్యాసతోనే అతను ఉండాలి. వేదాలన్నీ కూడా చాలా చక్కగా 100కి 100% మనసా వాచ కర్మణ, మనస్సు నిండారు మనస్సుతో, మనస్సు నిండా ఆహా ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మనకి ఇది దక్కుతుందిరా అనే ఆనంద బాష్పాలు రాలుస్తూ, అలా ఆనందాశ్రువులను మనం కారుస్తూ అలా వేదాన్ని మనం అభ్యసించాలన్నమాట. తాదాత్మ్యం చెందాలి దాంట్లో. వేదానికి అర్థమైనటువంటి బ్రహ్మస్వరూపం నాకు ఎప్పుడు వంటపడుతుంది, ఎప్పుడు నేను బ్రహ్మస్వరూపంతో ఐక్యమవుతాను, ఎన్నాళ్ళు ఈ అద్దె కొంపలో ఉంటా, నేను అద్దె ఇంట్లో నుంచి నేను సొంత ఇంటికి ఎప్పుడు వెళ్తాను, ఈ దేహం అనేటువంటి అద్దె ఇంటి పైన ఉన్నటువంటి నా మోహం ఎన్నటికి పోతుంది, ఈ వేదం చెప్పగా చెప్పగా దాని యొక్క బంధం తెగిపోతూ ఉంటుందన్నమాట. మిలిమిల్లిగా మనం అట్లా పొదుపు చేస్తూ ఉండగా మనకి సొంత ఇల్లు కొనేంత స్థాయి వచ్చేస్తుంది. ఆ విధంగా అన్నమాట. అలాగే వేదం అంటే ఒక ఉపలక్షణం మాత్రమే. వేదము, వేదార్థము, శాస్త్రము, శాస్త్రార్థము, దాని తర్వాత వాడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత వాడు నిత్యకర్మలన్నీ కూడా చక్కగా చేస్తూ దేవతార్చన, గురుసేవ, పితృసేవ, మాతృసేవ, అతిథి సేవ, భార్యా బిడ్డల్ని చక్కగా చూసుకోవటము, వాళ్ళకి మళ్ళీ ఆ సంప్రదాయాన్ని అంటేట్టు చేయటము, అన్నింటిలో కూడా మనకి అంతిమమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే, అంతిమ లక్ష్యమే ప్రతి దాంట్లోనూ మనం అమలు చేసుకోవాలి. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం మీదే దృష్టి ఉండాలి. అహం బ్రహ్మ అనేటువంటి భావన మనకు ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడు బ్రహ్మనిష్ట మనకు అబ్బుతుంది. ఇదే ధ్యాస. దీన్ని తగినట్టుగా మన శరీర, మన ఆంగిక, మన ఆహార్య, మన శారీర, మన మానస, మన జీవన విధానాన్ని మొత్తం మలుచుకోవాలన్నమాట. మన భావాలు, మన ఆవాలు, మన దృష్టి, మన ఆలోచనలు, మనం చేసే పనులు ప్రతిదీ కూడా బ్రహ్మజ్ఞానానికి ఎలా ఉపయోగిస్తుంది, బ్రహ్మజ్ఞానాన్ని జొప్పిస్తూ మనం చేసుకోవాలి. అహం బ్రహ్మ అనేటువంటి భావన నాకు ఎట్లా అబ్బుతుంది, ఆ భావనలో నేను ఎట్లా నన్ను స్థిరింపజేసుకోగలుగుతాను. ఇది అద్వైతి ఉండవలసినటువంటి లక్షణం. ఈ లక్షణాన్ని పూర్తి స్థాయిలో ఎవరైతే అమలు చేసుకొని, ఎంతో మంది మహాత్ములు, చందోలు శాస్త్రి గారు కావచ్చు, ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. ఆంధ్రదేశంలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, యావత్ భారతదేశంలో ఉన్నారు. అలా ఉన్నటువంటి మహాత్ములలో మా పితామహుల వారు ఒకరన్నమాట. మా తండ్రి గారు అటువంటి వారే. మా తండ్రి గారు అవధూత చర్యలో ఉన్నారు, అవధూత స్థాయిలో ఉన్నారు ఆయన. మా పితామహులు అట్లాగే. వారు అలా బ్రహ్మచర్యాశ్రమం నుంచి చివరికి యోగం కూడా అభ్యసించారు ఆయన. చక్కగా యోగతారావళిలో చెప్పిన విధానంలో యోగాభ్యాసం కూడా చేయగలిగారు ఆయన. ఆయన శరీరాన్ని ఎప్పుడు దృఢకాయుడు ఆయన. ఆ రోజుల్లో అందరూ అంతే. ఒక 90-100 ఏళ్ల క్రితం అందరూ దృఢకాయలుగా ఉండేవారు. తెనాలి వారు, తూములూరు వారు, తెనాల్లో పినపాడు ఇవన్నీ ఉంటాయన్నమాట. విజయవాడ, గుడివాడ, అక్కడ మంచి బలాఢ్యులు అందరూ కూడా. వారు మంచి 6.5 అడుగుల ఎత్తు ఆయన. అక్కడ ఆ దేశంలో అందరూ అంతే దాదాపుగా. మంచి దృఢకాయలు. అయినా ఆయన ఎప్పుడు లావుగా ఉండేవారు కాదు. ఎప్పుడు యోగాభ్యాసం చేస్తూ, ప్రాణాయామం చేస్తూ కుంభక స్థితిలో ఉండేవారు. ఒక్కొక్కటే ఆయన గురించి చెప్పుకుంటూ వద్దాం గబగబా అని. బ్రహ్మచర్యాశ్రమంలో ఎప్పుడు వేదాధ్యయనం, వేదార్థాధ్యయనం, తర్వాత సకాలంలో వివాహం. మళ్లీ వివాహమైనా సరే డబ్బు మీద దృష్టితో అతని జీవితాన్ని వ్యర్థం చేసుకోలేదు. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఆ డబ్బు కావాలి, ఈ డబ్బు కావాలి, డబ్బు మీద దృష్టి పెట్టలేదు. డబ్బు మీద దృష్టి పెట్టామంటే మన జన్మ వ్యర్థం.
ఈ పుట్టుక సున్నా అని అనుకున్నాడు ఆయన. చాలా మంది ఉంటారు అటువంటి వాడు. ఆ అనుకోని వేదార్థం మీద ఆయన మనసు పెట్టి షడంగాలతో కూడినటువంటి వేదార్థాధ్యయనం చేశాడు ఆయన. శిక్షా వ్యాకరణం రకరకాల షడంగాలతో కూడినటువంటి అధ్యయనం. భాగ్యనగరంలో కౌతావారి దాంట్లో మొట్టమొదటి ఆంధ్రదేశంలో సాంగస్వాధ్యాయ భాస్కర అని బిరుదు ఆయన ఒక్కరికే మొట్టమొదటి బిరుదులు పొందినటువంటి వారు ఆయన ఆంధ్రదేశంలో. తర్వాత మళ్ళీ 25 ఏళ్ల తర్వాత సన్నిధానం వారికి వచ్చింది. తర్వాత 25 ఏళ్ల తర్వాత ఇప్పుడున్నటువంటి విష్ణుభట్ల సుబ్రహ్మణ్య ఘనాపాఠి గారికి వచ్చింది. ఇప్పుడు ఉన్నారు ఇంకా ఆయన. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ అంటే మా తాతగారు మొట్టమొదటి ఆయన సాంగస్వాధ్యాయ భాస్కర అని ఆయనకు బిరుదు. దాని తర్వాత మళ్ళీ 25 ఏళ్ల తర్వాత లెక్కగట్టినట్టుగా మళ్ళీ 25 ఏళ్ల తర్వాత లెక్కగట్టినట్టుగా ఇప్పుడు ఈయనకు వచ్చింది విష్ణుభట్ల ఘనాపాఠి గారికి, సలక్షణ ఘనాపాఠి గారు. ఇప్పుడు ఆయనకే చక్కగా జీవించున్నారు, గొప్ప మహాత్ముడు ఆయన. ఆ విధంగా వేదార్థాలలో కృషి చేసి కంచి పెద్ద స్వాములారికి హృదయం గమ్ముడు ఆయన. అంతర్హృదయం, అంతఃప్రాణం. కంచి పరమాచార్య స్వామి వారు నడిచే దేవుడు ఆయన. ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏమిటి అనంటే, శిష్యులందరూ చెప్తారు ఇవాళ మఠానికి వెళ్తే, బ్రాహ్మడు అనంటే మా తాతగారి పేరు చెప్పి ఇలా ఉండాలి. బ్రాహ్మడంటే ఈయన. ఎందుకని? బ్రహ్మణి దృష్టి ఎవరికైతే ఉంటుందో అతను బ్రాహ్మడు. ఆ విధంగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన దానం చేయటం గాని, ఇంకోళ్ళకి ఇప్పించటాలు గాని ఎన్నో వందలాది కుటుంబాలను ఆయన ఆదుకున్నాడు ఆయన. తర్వాత ఆయన గురించి చెప్పుకుంటూనే పోవచ్చు మనము. చివరికి ఆయన సన్యాసాశ్రమం కూడా తీసుకున్నారు. ఆయన సన్యాసాశ్రమం తీసుకుని 2 దశాబ్దాల పైచిలకు అకుంఠితమైనటువంటి సన్యాస దీక్షతో ఆయన పాదయాత్రతోనే మొత్తం ఆయన ఉన్నారు. 2 దశాబ్దాల పైచిలు. కంచి పరమాచార్య స్వామివారి లాంటి వాళ్ళు ఆశ్చర్యానికి, దిగ్భ్రమానికి లోనైనటువంటి వాళ్ళు. ఆహా, గృహస్థాశ్రమంలో ఇటువంటి మహోదాత్త చరిత్రలు ఉంటారా అని సంపూర్ణమైనటువంటి వ్యక్తి అన్నమాట. మహా యోగి ఆయన. అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాన్ని స్థాయిని ఆయన బ్రహ్మ సంస్థుడు, బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మని ఆయన సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వారు ఆయన. ఆయనకు అకుంఠితమైనటువంటి యోగ సాధనని ఎన్నో వందలాది మంది కన్నులారా చూసి పులకరించేవారు. మేమంతా కూడా దాంట్లో ఉన్నవాళ్ళం. అకుంఠితమైనటువంటి యోగ సాధన అయింది, సిద్ధింపజేసుకున్నారు. చివరికి సిద్ధి పొందారు ఆయన. ఎంతో మంది యతీశ్వరులకి, సాధకులకి ఆయన ఆదర్శభూతులుగా ఉన్నారు అన్నమాట. ఇలా ఉండాలి అనేటువంటి ఒక దీనికి ఆయన ఎంత గొప్ప స్థితిలో ఉండేవారో. ఎన్నోసార్లు ఆయనకి ఎన్నో అవాంతరాలు, ప్రారంధాలన్నమాట. ప్రారంధాలన్నీ క్షీణమైపోతాయన్నమాట. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సాధనలో ఉన్నటువంటి పరాకాష్ఠని మనం చెప్పుకోవాలంటే రోజు పాఠం చెప్పుకోవాల్సిందే. మచ్చుకి 1, 2 మాత్రం మనం చెప్పుకొని పైకి వెళ్ళిపోదాము. ఇవాళ ఇదే మనకి పాఠము, చింతన, అనుచింతన, అనుసంధానము, ధ్యానము. ఆయనకి చాలా సార్లు ఆపరేషన్స్ అయినాయి. సన్యాసం అయిన తర్వాత ఎప్పుడు దాని గురించి ఆయన ఆలోచించేవారే కాదు. నెలల పాటు ఆయన మొహంలో దరహాసం ఎప్పుడు అలా నాట్యం చేస్తూ ఉంటుంది. చెక్కు చెదరన్నటువంటి ఆ స్వస్థ చిత్తత, సమాహిత చిత్తత, స్థిత ప్రజ్ఞ, ఆ స్థిత ప్రజ్ఞత అట్లా ఉండేది. మొహం వెలిగిపోతూ ఉండేది ఆ బ్రహ్మ తేజస్సుతో. ఒకసారి ఆయనకేదో ఆపరేషన్ చేస్తున్న ఆ డాక్టర్స్ అందరూ కూడా ఏదో పరీక్షలు చేస్తుంటే వాళ్ళకు అందలేదట. ఆయన ఒక నవ్వు నవ్వి చాలా, అసలు ఆయన నోట్లోంచి మాట బయటికి వినిపించదన్నమాట. అంత మృదువుగా, అంత మెత్తగా చెప్పారు ఆయన. నాయనలారా, మీరేం కంగారు పడద్దు,
ఇది కుంభకంలో ఉన్నటువంటి శరీరం అయ్యా, ఇది మీకంత తొందరగా మీ వశం కాదు అన్నారు ఆయన. కేవల కుంభక శ్రీహి అని యోగతారావళిలో ఉందన్నమాట. చాలా గొప్ప మహాయోగి. ఒక 3-4 దశాబ్దాల పైచిలుకు యోగానుభవం ఉన్న వాళ్ళకి కానీ ఆ స్థాయి రాదు. నాయనా మీ యంత్రానికి ఇది అందుతుందేమో మీరు అట్లా అనుకోవద్దు. ఇది కేవల కుంభకంలో ఉన్నటువంటి దేహం అయ్యా ఇది అని చాలా నవ్వుతూ చాలా చిన్నగా చెప్పారట ఆయన. కేవల కుంభకంలో ఉన్నటువంటి దేహం ఇది అని. చివరికి ఆయన శ్రీశైలంలోనే ఉండి శ్రీశైలంలో ఈ ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చినటువంటి దేహాన్ని త్యజించాలి అని సంకల్పించారు ఆయన. కంచి పెద్ద స్వాములారికి అట్లాగే ఉండేది. ఆ చరిత్ర తర్వాత చెప్తా నేను. అది కూడా చాలా ముఖ్యమైన చరిత్ర. చివరికి శ్రీశైలంలో ఆయన అక్షయ తది రోజు అత్ర బ్రహ్మ సమశ్నుతే నతస్య ప్రాణ ఉత్క్రామంతి అని, ఆయనకి పునర్జన్మ అనేటువంటిది లేదు, జన్మరాహిత్యము. ఆయన యొక్క పంచేంద్రియాలు కూడా పంచభూతాల్లో కలిసినాయి. అంటే ప్రకృతిలో లయిస్తేనే పునర్జన్మ అనేటువంటిది ఉండదన్నమాట. అది వేరే విషయం. ఆ విధమైనటువంటి ఇవాళ వారి యొక్క ఆరాధన, యతీశ్వరుల యొక్క ఆరాధన. ఆ యతీశ్వరులు మనలాంటి మనల్ని ఆస్తికులము అని అనుకోవాలి. ఇది ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండకూడదు, కానీ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉండాలి. కాబట్టి మనం అందరము ఆస్తికులము, నిజమైనటువంటి ఆస్తికులంగా మనం ఉండాలి. దానికి ఆదర్శభూతమైనటువంటి వాళ్లలో వారు కూడా ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు, జీవించి చూపించినటువంటి వారు. కాబట్టి అద్వైతిగా ఉన్నటువంటి ఒక సాధకుడు, ఆస్తికుడు ఎలా ఉండాలి అనంటే, నిద్రలో సైతం బ్రహ్మైవాహం బ్రహ్మైవాహం బ్రహ్మైవాహం. నువ్వు పూజలు చేయి, నువ్వు శాస్త్రాలు చదువు, వేదాలు చదువు, నువ్వు ఏమైనా చేయి, నువ్వు దానాలు చేయి, ధర్మాలు చేయి, నువ్వు ఏమైనా చేసుకో. అంటే దానాలు చేసుకో, ధర్మాలు చేసుకో, వేదాలు చదువు, శాస్త్రాలు చదువు, ఏమైనా చేసుకో. నీ దృష్టి మాత్రం బ్రహ్మ మీద ఉండాలి. అణువు కూడా బ్రహ్మే. అహం బ్రహ్మ, అహం సర్వవ్యాపకం. బాగా గమనించాల్సిన అంశం, మీరు మనసుకు పట్టించుకోవాలి. బ్రహ్మ అంటే ఏమిటి? మనం మనల్ని ఎవరిగా చూస్తున్నాము? ఈ 5.5 అడుగులు ఎత్తు ఉన్నటువంటి, 1 అడుగు వెడల్పు ఉన్నటువంటి ఈ దేహం మీద నేను అనేటువంటి ధ్యాస మనకున్నది. బాగా గమనించండి. చెప్పబోయేదాన్ని గమనించాలి. చిన్న వయసులో 10 ఏళ్లప్పుడు మనం 2 అడుగులు ఎత్తుంటాం. ఆ 10 ఏళ్లప్పుడు ఆ 2 అడుగులు ఎత్తున్నటువంటి దేహం మీదే నేను అనేటువంటి ధ్యాస ఉంటుంది. 16 ఏళ్ళు వచ్చినాయి, ఒక 3.5 అడుగులు వచ్చాడు. అప్పుడు పెరిగిందా లేదా నీకు? అడుగున్నర ఎత్తున నీకు నేను అనేటువంటి భావన పెరిగింది. 22 ఏళ్ళు వచ్చినాయి. 23 ఏళ్ల దాకా ఎదుగుదల ఉంటుంది దేహానికి. 24 ఏళ్ల దాకా ఉంటుంది. మంచి వ్యాయామం కనుక చేస్తే 24 ఏళ్ల దాకా సాగుతుంది అది. అందుకోసం బాగా వ్యాయామం చేయాలంటారు. సాగింది. 22 ఏళ్ళు వచ్చాడు, 6 అడుగుల ఎత్తు. అంటే 10 ఏళ్లప్పుడు 2.5 అడుగుల ఎత్తు ఉన్నటువంటి దేహంలో నేను అనేటువంటి భావన ఉన్నది కాస్త 6.5 అడుగుల ఎత్తు ఉన్నటువంటి దేహం దాకా వ్యాపించిందా లేదా? ఇది ప్రత్యక్ష ప్రమాణం. అంటే నీ స్వరూపము వ్యాపించే స్వరూపము, కానీ అవ్యాప్తమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఒక కొలతకి అగుపించేటువంటి, కొలవబడేటువంటి స్వరూపం కాదు మనది. అవునా కదా? పెరుగుతూనే ఉందిగా. ఇంకో అడుగు పెరిగా కొన్ని దేశాలలో 7 అడుగులు ఉంటారు, 6.5 అడుగులు ఉంటారు. అంటే పెరిగేదేగా. కొంతమంది బొట్టుగా ఉంటారు, మరుగుజ్జులు ఉంటారు. అప్పుడు ఏమైంది? మనం అనుకున్నట్టుగా మన ఆత్మస్వరూపం లేదు. అప్పుడు ప్రత్యక్ష ప్రమాణం వల్లనే మనకు కొన్ని సాగుతోంది, అది కొంచెం పొట్టిగా అవుతోంది. ఇది ప్రత్యక్షం ప్రమాణంగా లేదు ఇప్పుడు.
అప్పుడు వేదం ఏం చెప్పింది మనకి? వామనుడు కంటే వ్యాపకమైనటువంటి స్వరూపం మనది. ఎందుకని అట్లా అనాల్సి వస్తుంది? ఇది వామనుడి యొక్క పాదము అని కనిపించింది అనుకో, బ్రహ్మ కడిగిన పాదము అని పాడుతున్నావుగా మరి నువ్వు. అంటే పాదం కనిపించిందిగా, పాదం నీకు కనిపించిందంటే పాదం మోపాడుగా, మోపాడు అని అంటే దాన్ని మూస్తున్నటువంటి భూభాగం విడిగా కనిపిస్తోందిగా, అక్కడ కూడా బ్రహ్మ పదార్థం ఉంది కదయ్యా. అందుకోసం వామనుడు కంటే వ్యాపించినటువంటి శరీరము బ్రహ్మ శరీరము, బ్రహ్మ భావన అనంటే బ్రహ్మ కడిగిన పాదము అని ఆ పాదాన్ని చూసి పాడుతున్నావుగా మరి. పాదం మోపాడు అంటే పాదాల కింద భూభాగం ఉందిగా, అక్కడ బ్రహ్మ పదార్థం ఉందిగా మరి. అలాగే ఆయన అభిషేకించినటువంటి శిరస్సు అని అంటున్నావు, ఆ శిరస్సు పైభాగం కనిపిస్తోందిగా, అక్కడ కూడా బ్రహ్మ పదార్థం ఉందిగా మరి. కాబట్టి నేను అనంటే మనకి ఎటువంటి భావన రావాలి, ఎటువంటి ఆలోచన మనకి రావాలి? నేను అనంటే ఎటువంటి ధ్యాస మనకి రావాలి? అంత విశ్వవ్యాప్తమైనటువంటి వస్తువు నేను, అంతేగాని శరీరం కాదు, ఈ రోగాలు కాదు, ఈ యోగాలు కాదు, ఈ భోగాలు కాదు, వీటికి ఆలయం, వీటికి ఆధారమైనటువంటి దేహం నేను కాదు అనేటువంటి భావన మనకి రావాలి. అదే మనకి చింతన. నువ్వేం చేసినా అదే చింతన, అదే ధ్యాస. ఇది అద్వైత బతకాల్సినటువంటి రీతి విధానం. దీంట్లో ఆయన అట్లా బతికి మనకి చూపించాడు. అంటే అట్లా నిలబడి చూపించాడు. బతకటం అంటే అట్లా పొద్దున్న లేస్తే రాత్రి పడుకోనేంత దాకా ఆసుప్తే రామృతే కాలం నయే వేదాంత చింతయా అన్నాడు ఆయన. నువ్వు సనత్ సుజాత చదువుతున్నావా, లేకపోతే సనత్ కుమార్ చరిత్రం చదువుతున్నావా, ఏదైనా చదువు, నువ్వు నీ దృష్టి మాత్రం బ్రహ్మ మీద దృష్టి, అంతే. ఇంకో పెద్ద రహస్యం నీకు చెప్తాను. మనం ఏదో సత్కాలక్షేపం చేద్దాం కాబట్టి కూర్చున్నాం గాని ఇక్కడ ఏదో ఇది శమమని, ఇది దమమని, దీనికి ఏదో 14 లక్షణాలు ఉన్నాయి, దీనికి ఏదో 18 అవగుణాలు ఉన్నాయి, దానికి ఏదో 24 సద్గుణాలు, ఇవన్నీ మనకు వద్దన్నా వచ్చేసేస్తాయి. నీ దృష్టి బ్రహ్మ మీద ఉండాలి. నా దృష్టి అది ఒక్కటే, సిసలైనటువంటి ద్వైతి, సిసలైనటువంటి విశిష్టాద్వైతి. చూడండి, కంచిలో చూడండి, శ్రీరంగంలో చూడండి, విజయవాడలో చూడండి, వైష్ణవులు ఎట్లా ఉంటారండి. వాళ్లలో రాగద్వేషాలు తీసేయండి, దేవతల్లో కూడా ఉంటాయి రాగద్వేషాలు. మనం ఇద్దరు మనుషులమేగా. మరి వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆంగికం, వాళ్ళ ఆహార్యం, వాళ్ళ యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటున్నాయి మరి. విశాలమైనటువంటి నేత్రాలు, విశాలమైనటువంటి వక్షస్థలము, మంచి బలిష్టమైనటువంటి భుజకీర్తులు. ఏం వర్చస్సు ఆ మొహంలో? ఆ వర్చస్సు ఏమిటి? కారణం లేకుండా కార్యం వచ్చేస్తుంది. నాకు కాస్త వాతం ప్రకోపించింది, ఆ వైద్యుడు, ఆ ఆయుర్వేద వైద్యుడు నాకు వాతగజాంకుశం కాని, లేకపోతే మహావాత విధ్వంసని గాని, లేకపోతే మరొకటి గాని, నీరోగు గాని నాకు ఇవ్వకపోతే నాకు వాతం ఉపశమిస్తుందే, విరోచనం అవుతుందే? కారణం లేకుండా కార్యం ఎలా పుడుతుంది? ఆ విధంగానే వర్చస్సుల్లో కూడా ఒకడేమో చూస్తే బూడిద రంగులో ఉన్నాడు, ఒక ఆవిడ చూస్తేనేమో నల్లగా నల్ల చింతపండు, తోమటానికి చింతపండు లాగా ఉన్నది. ఒక ఆవిడ చూస్తేనేమో నాయన అమ్మవారి లాగా, సాక్షాత్తు అమ్మవారి లాగా ఉంది. ఒక ఆవిడ లలిత అమ్మవారి లాగా ఉన్నది, ఒక ఆవిడ లక్ష్మీ అమ్మవారి లాగా ఉన్నది. కంచిలో మీరు చూడండి, వచ్చి రండి, కంచికి రండి, అందరూ రండి, తరలి రండి, శ్రీరంగానికి రండి. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే మహాలక్ష్ములాగా ఉంటారు, వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి లక్ష్మీమ్మవారి లాగా ఉంటారు. మగవాళ్ళందరూ కూడా మహావిష్ణు స్వరూపంలాగా ఉంటారు. ఆ మండు టండాకాలంలో కాళ్ళకి చెప్పులు లేకుండా వేద పండితులందరూ కూడా 40-30 మంది ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారో. 42 డిగ్రీలు ఇవాళ కంచిలో. ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది, 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు ప్రతిరోజు. అదే విశిష్టాద్వైతం ఉంటుంది. భక్తి కొన్ని రోజుల్లో అయితే 36 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ నుంచి ఏదో చోటుకి వెళ్తారు, మోసుకుంటూ వెళ్తారు. పెద్ద రహస్యం నేను మీ అందరికీ విన్నపిస్తున్నది. రహస్యం ఏమిటి అని అంటే అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఇతరులు వెళ్తున్నారు, వాళ్ళందరూ కూడా మద్యపానం చేసి వెళ్తారు, అందరూ కూడా మోసుకుంటూ వెళ్తారు. చూడండి, తప్పులేదు, లేకపోతే వాళ్ళు ఆ బరువు మోయలేరు వాళ్ళు.
ఉన్న విషయం మనం తేటతలంగా చెప్పేసుకుందాం. వీళ్ళు బ్రాహ్మణులందరూ వెళ్తున్నారు. అదే 30-40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. కాళ్ళకి చెప్పులు లేకుండా, తుండు గుడ్డలు కూడా లేకుండా, నడుము గుడ్డ కట్టుకొని. వీళ్ళు మంచినీళ్ళు కూడా తాగరు పాపం. మరి వాళ్ళ శరీరం నల్లబడదే, కమిలిపోదే, కళ్ళ కింద నల్లచారలు రావే. కంచిలో ఎంతమంది వైష్ణవులు చూస్తున్నాం మేము. అసలు చూస్తుంటే అసలు ఆ మండు టెండలో పొర్లు దండాలు పెడతారు. ఎర్రటి ఎరుపు, పచ్చటి పసిమి, నిమ్మకాయ కంటే పసిమిగా ఉంటారు మగవాళ్ళందరూ కూడా. ఆడవాళ్ళు చెప్పక్కర్లేదు అసలు. వీళ్ళందరూ మండు టెండలోనే తిరుగుతారు. కాళ్ళకి చెప్పులు లేకుండా మీరు చూస్తున్నారుగా. ఈ కంచిలో ఉందామనే ఒక వృద్ధులు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వృద్ధ దంపతులు ఇక్కడ కంచి వైభవం చూస్తున్నారుగా మీరు. ఆడవాళ్ళమ్మా, ఆడవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ గుడికొచ్చేస్తారు రోజు. చూస్తున్నారుగా మీరు. 16 మాడవీధులున్నాయి అక్కడ. అటు 4 ఇటు 4 వైపులా. ఆ ప్రధాన రోడ్డు మాత్రం వదిలేసేస్తే. ఆ రోజు మనం కూడా చూశాను. చూసావా? నువ్వు కూడా చూసావా ఆ రోజు? ఆ రోజు మేము 8ంటికి వెళ్ళామమ్మా. వెళ్తుంటే వాళ్ళు ఇల్లాలు పడి ధర్నం బట్టి మనకు అసలు శ్రీస్తుతి చదువుతున్నట్టుగా ఉంది నాకు. మానాతీత ప్రథిత విభవాం మండనం మండనానా. ఆ జన్మ ధరించింది అనుకున్నాం మేమందరం. ఆవిడ వడివడిగా అడుగులేసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసేసేసి ఎంత ఉరకలెత్తుతున్నటువంటి ఉత్సాహంతో ఆవిడ పరిగెత్తుతుంది. ఎరా చూసావా? ఆవిడ పరిగెత్తుతోంది. ఆడావిడ 45 ఏళ్ళు ఆవిడకి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇంట్లో పనులన్నీ చేసుకొని బాగా గమనించండి. వాళ్ళ ఇళ్లలో గ్యాసులు లేవు. అందరూ కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. మీరు ఉన్నారు అక్కడ. వైష్ణవుల ఇళ్లలో గ్యాసులు వాడరమ్మా. సిలిండర్స్ వాడరు, గ్యాసులు వాడరు వాళ్ళు. అది మీరు విచారించి చూడండి. శ్రీరంగరాజ వీధి, ఆనగట్టి వీధి, ఇక్కడ అందరూ కూడా వందలాది మంది కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఎవరు ఇంట్లో గ్యాసులు పెట్టుకోరు. పెట్టుకున్న వేడి నీళ్ళకి పాలకి పెట్టుకుంటారేమో. వంటలు మాత్రం కట్టెల మీద వంటలు చేసుకుంటారు కాంచీపురంలో. ఈ మండు టెంటలో కూడా వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి మీదే వంటలు ఆచారం కోసం ఉంది. కాబట్టి అంత పని చేసింది ఆవిడ. ఇవాళ ఊళ్ళో విశేషం అండి. భగవంతుని దర్శనం చేయాలి, అమ్మవారి దర్శనం చేయాలి. వాళ్ళకదే విశిష్టాద్వ. అంత భక్తి వాళ్ళకి. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధులు దాకా 90 ఏళ్ల వృద్ధులు ఉన్నారు. మీరు వెళ్ళి రేపు పరికించండి. వెళ్ళి చూశారుగా. 85 ఏళ్లు మినిమం ఇక్కడ. 90 ఏళ్ల వృద్ధులు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక్కడ. ఉత్సాహంగా ఉండాలి అందరూ కూడా. మళ్ళాగా ఇంట్లో ఏసీలో కూర్చోవటం కాదు ఇక్కడ. మండు టెంటలో పరిగెత్తుతారు 90 ఏళ్ల వృద్ధులు. ఎన్ని గంటల పాటమ్మా. ఆ వరదరాజస్వామి వెనకాల వాళ్ళు అట్లా వెళ్తున్నారు. వాళ్ళు అలా పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తుతారు అట్లా. వాళ్ళు అందరూ 4 వర్ణాల వాళ్ళు కాబట్టి వాళ్ళకి మోక్షం అనేటువంటిది వచ్చేస్తుంది. ఇది జీవిత విధానము అంటే. అద్వైతులు ఇట్లా ఉంటారు, విశిష్టాద్వైతులు ఇట్లా ఉంటారు. అద్వైతులకు ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. వాళ్ళు సర్వత్ర బ్రహ్మ పదార్థాన్ని చూస్తారు. విశిష్టాద్వైతులు ఏం చేస్తారు? విగ్రహంలో మాత్రమే చూస్తారు. ద్వైతులు విగ్రహంలో మాత్రమే చూస్తారు. అద్వైతులు సర్వత్ర బ్రహ్మ దృష్టి. శుని చైవశ్వపాకేచ పండితా సమదర్శిన. సమదర్శిన సమం ద్రష్టుం శీలం ఏషాంతే సమదర్శిన. సర్వత్ర మన వరదరాజస్వామిని అద్వైతులు ఎట్లా చూస్తారు? ఆ విగ్రహంలోనే ఆ వరదరాజస్వామిని చూడరు. విశిష్టాద్వైతులు ఎట్లా చూస్తారు తెలుసా? ఆ విగ్రహంలో వరదరాజస్వామిని సాక్షాత్కరిస్తారు. నేను ఒక గురువు గారి దగ్గర చదువుకున్నా. నాకు న్యాయశాస్త్రం పాఠం చెప్పినటువంటి వారు నరసింహ తాతాచార్యులు అని పేరు. నాకు పాఠం చెప్తున్నారు ఆయన. ఆ తిన్న మీద కూర్చొని సన్నిధి వీధిలో వరదరాజస్వామి కూడా ఎదురుకుండా అక్కడి నుంచి ఊరేగింపు వచ్చింది వరదరాజస్వామిది. ఆయనకి 84 ఏళ్లు. నాకు ఆయన పాఠం చెప్తున్నప్పుడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసా? ఆయన దిక్కున లేచాడు. ఒక్కసారి దిగ్గున లేచి వడివడిగా పరిగెత్తుకుంటూ వాకిట్లోకి వచ్చేసాడు. ఆయన కళ్ళల్లో ప్రతిబింబించిందమ్మా నాకు. సాక్షాత్తుగా ఎదురకుండా అక్కడ వరదరాజస్వామి అక్కడికి వస్తుంటే ఆయనకి అక్కడ సాక్షాత్తుగా వరదరాజస్వామి అక్కడ వచ్చేసాడు. ఆయనకి దేవరాజ ఆగత. తెయ్య పెరుమాళ్ అంటారు వాళ్ళు.
ఆవిడ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటుంది. అది భక్తి అంటే అట్లా ఉండాలి. దేవుడి గురించి మాట్లాడుతుంటే కళ్ళమ్మ నీళ్లు రావాలి, వింటున్న వాళ్ళకి రావాలి, చెప్తున్న వాళ్ళకి రావాలి. ఆవిడ చూడ ఆ భక్తి ఆపగలేకపోతుంది. ఆవిడ చూడండి మా ఒక ఆవిడ ఎట్లా ఉందో. అలా ఉండాలి. ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంది అక్కడ. భగవంతుడి భక్తి ఎలా ఉంటుంది వాళ్ళకి, వైష్ణవులకి చూస్తుంటే ఆ మాటను చెబుతుంటే ఆవిడ తట్టుకోలేకపోయింది. అంత భక్తి ఉప్పొంగి వస్తుంది ఆవిడకి. అలా ఉండాలి. కాబట్టి ఏంటంటే నాకు పాఠం చెప్తుంటే మధ్యలో ఆపేశాడు. అది వాళ్ళ భక్తికి పరాకాష్ఠ. అలా విశిష్టాద్వైతులు ఒక 10,000 మంది ఉన్నారు అంటే దాంట్లో ఒక 4,000 మంది అట్లా ఉన్నారు. 1,00,000 మంది అద్వైతులు ఉన్నారు. అయితే 10 మంది మాత్రమే మనం అట్లా ఉన్నాం. పెద్ద రహస్యం తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఒక 4,000 మంది విశిష్టాద్వైతులు ఉంటే దాంట్లో 1,000 మంది ఇట్లా ఉన్నారు. 10,000 మంది అద్వైతులు ఉంటే దాంట్లో 10 మంది మాత్రమే అద్వైత దృష్టితో ఉన్నారు. కాబట్టి మనం అందరం కనీసం విశిష్టాద్వైతుల్లాగానే ఉండాలి. అక్కడ లక్ష్మీ అమ్మవారు అంటే ఎట్లా చూస్తారమ్మా? లక్ష్మీ అమ్మవారు సాక్షాత్ అక్కడ వచ్చినట్టే వాళ్ళకి. అట్లా అన్నమాట. యద్భావస్తద్భవతి. కాబట్టి ఆ విధంగా ద్వైతి, విశిష్టాద్వైతి, అద్వైతి, దాంట్లో సిసలైనటువంటి అద్వైతుల్లో ఉన్నటువంటి వాళ్లల్లో చందోలు శాస్త్రి గారు ఎటువంటి వారో, మద్దలపల్లి మాణిక్య శాస్త్రి గారు ఎటువంటి వారో, ఎంతో మంది మహాత్ములు, 1,00,000 మంది ఉన్నారు అద్వైతులు. దాంట్లో 10లోనే ఉన్నారు బ్రహ్మజ్ఞానులు, అద్వైత దృష్టి కలిగినట్టు. దాంట్లో ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి మా భాగ్యం వల్ల, మా పుణ్యం పండి ఆయన కడుపున మేము పుట్టాం కాబట్టి మేము కూడా పుణ్యవంతులమే, భాగ్యవంతులమే, అదృష్టవంతులమే. కాబట్టి ఆ వారు యతీశ్వరులు, మా పితామహుల వారు అలా బ్రహ్మధ్యాసలో, బ్రహ్మనిష్టలో అలా గడిపాడు ఆయన. అది అద్వైతి యొక్క జీవితం అనంటే. తన యొక్క యావత్ జీవితాన్ని 9 దశాబ్దాల పైచిలుకు తన జీవితాన్ని పుట్టినప్పటి నుంచే ఉంటుందమ్మా. అది జన్మజన్మల నుంచే వచ్చేటువంటి అద్వైత వాసన అది. ఆ విధంగా మనమందరం కూడా అలాగే ఉండాలి. అప్పుడే మనకి సిద్ధి అనేటువంటి, ఏ జన్మలో అయినా సరే. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. కాబట్టి ఇలా మనం ఇంత గట్టి ప్రయత్నం, ఇంత సిసలైనటువంటి, సాంద్రమైనటువంటి, ఇంత చిక్కటి క్షణే ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం, ఏ పూటకు ఆ పూట, ప్రతి వస్తువులో కూడా, ఏ వస్తువు పడితే ఆ ప్రతి వస్తువులో కూడా మనం బ్రహ్మనే మనం చూడగలగాలన్నమాట. తానే అక్కడ వ్యాపించి ఉన్నాను అనేటువంటి సర్వవ్యాపకీభూతంగా తన స్వస్వరూపాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో అతను సిసలైనటువంటి అద్వైతి. అద్వైతి జీవించాల్సినటువంటి విధానం ఇది. ఆయన ఎన్నో గ్రంథ రచనలు చేశారు. అందరూ ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే, ఆశ్చర్యపోయేటువంటి విషయము, సూత్రానికి భాష్యం చేశారు ఆయన. శాంకర సూత్రములకు భాష్యం రాశారు ఆయన, మా తాతగారు. అక్కడ రేపు చెప్తాను, ఒక పీఠం ఉన్నది, తెనాల్లోనే ఉంది ఒక పీఠము, సాధన గ్రంథ మండలి. సాధన గ్రంథ మండలిని దాంట్లో ఎన్నో భగవత్పాదుల వారి యొక్క గ్రంథములకు అనువాదము ఆంధ్రీకరించారు, తెలుగీకరించారు ఆయన, మా తాతగారు. అట్లాగే సూత్ర భాష్యం రాశారు ఆయన. బ్రహ్మసూత్రాలకి బ్రహ్మసూత్ర వృత్తి అని పేరు, లఘు వ్యాఖ్యానం. బ్రహ్మసూత్రాలు అన్నింటికి 4 అధ్యాయాలకి వ్యాఖ్యానం రాశారు ఆయన. బ్రహ్మసూత్ర వృత్తి అని పేరు. సామాన్యమైన వ్యక్తి కాదాయన. ఎక్కడా బయటపడి అసలు
ఆత్మ గుణాలన్నా కూడా, కళ్యాణ గుణాలన్నా కూడా అసలు ఆయనకి ఆత్మధ్యాస తప్పిస్తే ఇంకో ధ్యాస ఉండదు. నేను అంటే దేహము అనేటువంటి భ్రాంతి పిసరంత కూడా లేదు ఆయన. ఒకవేళ ఆయన మాట్లాడాడు అని అంటే ఎదుటి వాళ్ళ అదృష్టం పండినట్టే. అటువంటి మహాత్ముని యొక్క ఘన చరిత్రాన్ని మనం యథాశక్తి వాళ్ళు చెప్పుకున్నాము. ఎన్నో కృతులు చేశారు ఆయన. ఆ కృతుల యొక్క సంపుటి చాలా పెద్దది. దాంట్లో ఇదొక చిన్న ఒక మొత్తం మాత్రమే ఇది ఈ పుస్తకము. ఎన్నో స్తోత్రాలు చేశారు ఆయన. కంచి పెద్ద స్వాములారి యొక్క స్తోత్రాలు చాలా చేశారు. ఇవాళ పూర్వాశ్రమంలో ఇట్లా ఉండేవారు. 70 ఏళ్లకు పైబడ్డ ఇప్పుడు తీసిన ఇది ఎట్లా ఉన్నారో చూడండి. యోగ శరీరం అన్నమాట అది. ఇది 1981లో ఇది. ఆయన చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప స్తోత్రాలలో ఒక 2-3 శ్లోకాలు మాత్రం మనం చెప్పుకొని ఇవాళకి మనం విరమించుకుందాము. మనం కూడా ప్రతిరోజు ఇదే ధ్యాసతో అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మ భావన మనకి ఎంత శాతం ఎక్కువ మేరకు మనం పడుతుందో ఆ పట్టే విధానంలో మనం జీవితాన్ని మనం గడపాలి, జీవించాలి. అలా మనం బతకాలి. మన జీవిత విధానాన్ని ప్రతిరోజు అట్లా మనం జీవించాలి. మాట మాట్లాడినా మాట్లాడకపోయినా, పని చేసినా పని చేయకపోయినా, పిల్లలతో ఉన్నా పెద్దలతో ఉన్నా మనం చేసే ప్రతి పనికి కూడా లక్ష్యం ఏమిటి అనంటే బ్రహ్మ సాక్షాత్కారం నాకు కలగాలి అనేటువంటిది కాదు. ప్రతి పనిలో కూడా బ్రహ్మను మనం సాక్షాత్కరించటం. మాట్లాడితే మాటల్లో బ్రహ్మను చూడటం, కొడుకును చూస్తే కొడుకుల్లో బ్రహ్మను చూడటం, భార్యను చూస్తే భార్యలో బ్రహ్మను చూడటం, గోడను చూస్తే గోడలో బ్రహ్మను చూడటం, అన్నం తింటే అన్నంలో బ్రహ్మను చూడటం, చిరాకొస్తే చిరాకులో బ్రహ్మను చూడటం, పరాకొస్తే పరాకులోనూ బ్రహ్మను చూడటం, స్వస్థతగా ఉంటే స్వస్థతలోనూ బ్రహ్మను చూడటం. ఆ బ్రహ్మను చూచుట, బ్రహ్మను మనం గుర్తించుట, బ్రహ్మను మనం ఎరుగుట, నేనే సర్వత్ర బ్రహ్మ, నేనే సర్వవ్యాపకంగా ఉన్నాను అనేటువంటి సర్వ యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః స ఆత్మేతి గీయతే అని. స ఆత్మేతి గీయతే, సంతతము ఎడతెరిపి లేకుండా అంతటా నేనే ఉన్నాను అనేటువంటి భావనతో మనం ఉండాలి, జీవించాలి, పని చెయ్యాలి. ఇదే మనకి లక్ష్యం. అది అద్వైతి ఉండాల్సినటువంటి తీరు. ఇప్పుడు వారు చేసినటువంటి 2 శ్లోకాలు మాత్రం మనం చదువుకున్నా చాలు. యాం దేవీం సముపాసతే హరిహర బ్రహ్మాదయః సంతతం యాంచాహుశ్రుతయః సమస్త జగదుత్పాద ప్రతిష్టాకరీం యాంచైవాత్మతయర్షయస్థిరధియో జానంత్యకామాహతాః తాం దేవీం పరమాం పరతరాం హృత్పద్మసంస్థాం భజే. యోపాదానతయా జగంతి సమభివ్యాప్యాథ సూత్రాయతే చాధారత్యపి సాక్షిభావమయతే సర్వస్య చాత్మాయతే యాస్తోపాధిరనంత సౌఖ్య కణికా మూలాయితానంద చిద్రూపాతాం సముపాస్మహే స్థిరధియోనంతాం సమాం శాశ్వతీ. శాంతేష్వేషు పదార్థకేషు వివిధేషు ఉచ్చావచేష్వాంతరే బాహ్యే చైవ సదాత్మ పూర్ణకలయా సామ్యేన వృత్తాంబుధాః సర్వాత్మేతి తథార్థసంధిషు నిరస్తార్థానుబంధాత్మనా వృత్తాం ద్వైత పదార్థసంధికలనాత్ సంధ్యేతి చాచక్షతే.
నేను బ్రహ్మ పదార్థము అనేటువంటి బ్రహ్మాత్మత్వ భావన మనకి రావటానికి 100 ఏళ్ళు అక్కర్లేదు. నేను బ్రహ్మ పదార్థము సర్వత్రా నిండి ఉన్నటువంటి వస్తువు నేను అని మనకు కావటానికి 1000 ఏళ్ళు కావాల్సి వస్తుంది. నేనే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి నామరూప క్రియారహితమైనటువంటి ఈ నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మస్వరూపం నేను అని తెలుసుకోవటానికి ఒక క్షణం కూడా చాలు. అవసరమైతే కొన్ని 1000 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. మనం గనక మనస్సు పెడితే ఒక క్షణమైనా చాలు. ఇదే విషయమే ఉపనిషత్తు చెప్పింది. ఓం తద్దూరే తద్వంతికే తద్దూరే తత్ ఉ అంతికే. పిచ్చివాడా, నీ మనస్సు పెట్టే దాని మీద ఉంటుందిరా. నీ మనస్సు పెట్టావు అనంటే క్షణే క్షణే అణువు ప్రతి దాంట్లోనూ నీ స్వరూపాన్ని నువ్వు చూసుకోవచ్చురా. అహం సర్వత్ర వ్యాపక అనే భావం. నాకేదో 90 ఏళ్ళు వచ్చేసినాయి, నాకేదో 30 ఏళ్ళు వచ్చేసినాయి, నాకేదో 50 ఏళ్ళు వచ్చేసినాయి. అసలు ఈ దిగులు అక్కర్లేదు, ఈ బెంగ అక్కర్లేదు నీకు, ఈ గుబులు అక్కర్లేదు నీకు. నీ మనస్సు దాని మీద పడితే చాలు. అసలు అహం బ్రహ్మ అనేటువంటి భావనలో నీ మనస్సు ఉండాలి. నాకు 90 ఏళ్ళు వచ్చేసినా ఈ క్షణంలో నాకు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయినట్టే మనం అందరం అనుకుంటాం. నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావట్లేదండి, నాకు ఆత్మ జ్ఞానం వంట పట్టట్లేదండి, నాకు ఆత్మ దృష్టి రావట్లేదండి. ఆ భావాలు అసలు ఉండకూడదు. నువ్వు భావన పెట్టుకో, అంతే ఇక్కడ విషయం. ఆత్మభావనలో ఉండిపో, బ్రహ్మభావనలో ఉండిపో. చూసేది, కనిపించేది, మాట్లాడేది, మాట్లాడించేది మాత్రం బ్రహ్మే. మాత్రం దృశ్యం మొత్తం బ్రహ్మ. అది రహస్యం అక్కడ. మనం అంటే దృశ్యంలో బ్రహ్మని మనం చూడగలగాలి. అసంగోహం అసంగోహం సనాతనః అసంగోహం వ్యాపకోహం సనాతనః అసంగోహమఖండోహం సనాతనః. మనం కూడా ఆ యతీశ్వరులాగా సాధకోత్తములై సిద్ధులం కావాలి అని ఆ యతీశ్వరుణ్ణి మనం ప్రార్థిద్దాము. ఈశ్వర ప్రణిధానాద్వా వీతరాగ విషయం వా చిత్తం అని పాతంజల యోగ సూత్రాల్లో ఆ మహర్షి మనకు అందించినటువంటి విషయం అది. ఆ నిరంతరము ఆ ఈశ్వరారాధనం చేయటం గాని అథవా వీతరాగ విషయ చిత్తమైనటువంటి ఆ యతీశ్వరులను మనం నిరంతరం ధ్యానించడం గాని చేస్తూ ఉంటే మనకు అక్కర్లేనటువంటి దుర్గుణాలు అవే వెళ్లిపోతాయి, రావాల్సినటువంటి సుగుణాలు అవే వచ్చేస్తాయి. సుగుణాలు నాకేదో రావాలి అని దాని మీద మనం దృష్టి పెట్టుకోక్కర్లేదు, దుర్గుణాలు పోవాలి అనేటువంటి వెంపర్లాట మనకు అక్కర్లేదు. మనం ఎక్కడ పెట్టాలో మనసు అక్కడ పెట్టేస్తే అన్నీ మనకు వచ్చేసేస్తాయి. సారం ఇది. ధృతరాష్ట్రుడికి ఎందుకోసం ఇంత ఉపన్యాసం చేస్తున్నాడు ఆయన అంటే, ధృతరాష్ట్రుడు ఒక ఉపలక్షణం అంతే. ఆయన ధృతరాష్ట్రుడు కొంతమంది పక్షాన ఆయన ఉన్నాడు పాపం. అంటే ధృతరాష్ట్రుడి యొక్క మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సనత్సుజాతుడు ఎన్ని విభాగాలు చేశాడంతే ఆయన. ఒరే నీకు దమాన్ని తిరగదీస్తే మదానికి ఉండాల్సిన లక్షణాలే దమానికి ఉండాలి. 18 గుణాలు, 24 గుణాలు, 16 దోషాలు, ఇవన్నీ ఎందుకోసం చెప్పుకొస్తున్నాడు? అట్టడుగు వారికి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా. అంటే ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అని ఉంటారు. మహామందాధికారులుగా ఉన్నటువంటి వాళ్ల కోసమనే సనత్సు జాతీయం వచ్చింది, ఉత్తమాధికారుల కోసం కాదు. ఉత్తమాధికారులు ఎలా ఉండాలి అనంటే సదా ఈశ్వరారాధన తత్పరులై ఉండాలి, ఈశ్వరారాధన శుద్ధ చిత్తులై ఉంటారు, వీతరాగ విషయ చిత్తమైనటువంటి యతీశ్వరుల యొక్క సంఘంలో ఉంటూ ఉంటారు. వాళ్ళకి అవంతట అవై తమంతట తామై ఆ దుర్గుణాలన్నీ పోతాయి, సుగుణాలన్నీ వద్దంటే వచ్చేస్తాయి హాయిగా. మనం ఆశ్రయాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒక లత దేని మీద పాకాలి అనంటే దానికంటే బలహీనమైనటువంటి ఒక చిన్న తీగ మీద పాకిందనుకోండి, దీని బరువేది తట్టుకోలేదు, రెండూ కలిసి కింద వంగిపోతాయన్నమాట. ఒక తీగ తాను నిలబడి ఉండాలంటే తనకంటే కొంచెం బలంగా ఉన్నటువంటి ఒక కొమ్మని పట్టుకోవాలి. అప్పుడు ఆ తీగ అలా అలా చుట్టుకుంటూ చక్కగా సున్నితంగా సుతారంగా కన్నుల పండగగా అది పైకి వస్తూ ఉందన్నమాట.
ఆశ్రయాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఒక యతీశ్వరుణ్ణి గాని ఒక గురువుని గాని తప్పనిసరిగా ఎవరైనా సరే గురువుని పట్టుకుంటే గాని పైకి రాలేరు. ఆచార్యవాన్ పురుషో వేద. నేనైనా సరే, నా కొడుకైనా సరే, నా మనవడైనా సరే, ఎవరైనా సరే ఒక గురువుని మనం ఆశ్రయించవలసిందే. గురువుని ఆశ్రయించిన తర్వాత గురువులో మనం భౌతికమైనటువంటి భావాలతో మనం అక్కడ ఉండకూడదు. మా గురువు గారికి చాదస్తం, మా గురువు గారికి టైం సెన్స్ లేదు, మా గురువు గారికి ఆయన శిష్య విత్తాపహార ఈ విచారం చేయకూడదు. మన భావం అనేటువంటిదే అక్కడ కావాలి. రాముడు గొప్పవాడా, రామభక్తి గొప్పదా అన్నారు. ఇది అందరికీ తెలుసు. ఈ సమాధానం నేను మళ్ళీ గొప్పగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. రాముడే గొప్ప అంటే రావణాసురుడిని ఎప్పుడో ఆయన వచ్చేసేసేవాడుగా. రావణాసురుడు, మైరావుడు, కుంభకర్ణుడు. రాముల వారి మీద దృష్టి అనేటువంటి రామభక్తి అనేటువంటిది మనకి తరుణోపాయం తరింపజేసేటువంటిది గాని ఉట్టి రాముడు కాదు. చలిమంట కావాలి అనంటే మంట దగ్గరికి మనం వెళ్ళాలి. గీతా భాషలో చెప్పిన మాట అది. అల్లంత దూరంలో వాడు నిప్పును వెలిగించి పెట్టాడు. నేను ఇక్కడ కూర్చున్నా, చలి పెరుగుతుంది, ఇంకా చలి తగ్గదు. నువ్వు నిప్పు దగ్గరికి వెళ్ళు, ఆ చలిమంట నీకు చలి నుంచి నిన్ను కాపాడుతుంది. నువ్వు భగవంతుని ఆశ్రయించు. అదే చెప్పాడు ఆయన రాముల వారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే. ఒరే నాన్న, నా దగ్గర 10 సార్లు రావద్దురా. నేనేమి లౌకికమైనటువంటి అధికారుల్లాగా నేను మదాంధుణ్ణి కాదు. నాకేదో డబ్బు ఉంది, నాకేదో ఐశ్వర్యం ఉంది, నా దగ్గర 10 సార్లు వాడు వచ్చి నా దగ్గరికి వాలాలి అనేటువంటి చిన్న చిన్న బలహీనత నాకు లేవు. ఆయన భగవంతుడు. ఆయన సకృదేవ ప్రపన్నాయ. ప్రపత్తి ప్రకర్షేణ పదనం ప్రపదనం. ఇదే విశిష్టాద్వైతులు చేస్తారు పాపం. ప్రపత్తి అని అంటారు వాళ్ళు, సమాశ్రయణం అని అంటారు. సమ్యక్ ఆంగ్ సమంతాత్ శ్రయణం సమాశ్రయణం. అందుకోసమే మేమంతా కూడా దభీమని పడిపోతాం. ఆ విశిష్టాద్వైతి కనిపిస్తే చాలు. ఎందుకంటే మాకంటే వాళ్ళు అంత సగుణాన్ని పట్టుకున్నారు వాళ్ళు. మరట్లా ఓం రూపమేవాస్మి తన్మహిమానం వ్యాచష్టే. వాళ్ళ యొక్క రూపమే వాళ్ళ యొక్క నిగూఢమైనటువంటి భక్తికి తార్కాణంగా ఉన్నదన్నమాట. ద్వైతిని గాని విశిష్టాద్వైతిని గాని చూస్తే వాళ్ళని కొలిస్తే మేము తరిస్తాం. కాబట్టి ఏమిటి అంటే ఇలా ఉండాలన్నమాట. ఏం చెప్తున్నాం? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ. నాయన, ఒక్కసారి నన్ను నువ్వు మనసారా నువ్వు నన్ను నమ్ము. అన్నిటినీ వదిలేసే. ప్రాణంబుల్ ఠాబులు తప్పినట్టుగా ఒక్కసారి ఆది మూలమే అన్నట్టు ఆయన పెనుగులాటను ఆపేశాడు. ఆయన తన దేహం మీద కానీ అసలు రెండో మాటకు తావు లేదు, రెండో భావనకు తావు లేదు. అక్కడ అన్నింటినీ వదిలేశాడు ఆయన. ఆయనా నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని ఒక్కసారైనా నువ్వు అనరా? నువ్వు ఇంత చదువుకున్నానంటున్నావు, నేనింత మహాభక్తుని అంటున్నావు, నాస్తికులతో నువ్వేదో గొప్ప తగాదాలు భేటీలు ఇవన్నీ ఎందుకు రాని డెబిట్లు ఇవన్నీ కూడా ఏదో అంటారు, దాన్ని డిబేట్లా ఏదో అంటారు. ఇవన్నీ మనకి ఒరే నువ్వు జీవన ఆస్తికుడు కదా, ఒక్కసారి అనరా నువ్వు. అక్కడ పాము వచ్చిందనుకోండి, ఒక్కసారి దేవా అనరా అన్నరా? నిజమైన ఆస్తికుడు కదా. అదే అంటున్నాడు ఆయన రాముల వారు. రాముడు గొప్ప, రామ భక్తి గొప్ప అని అంటే ఆయన ఏమంటున్నాడు? ఒక్కసారి నన్ను కొలువు అంటున్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతత్ వ్రతం మమ అన్నాడు. ఒక్కసారి నువ్వు కళ్ళమ్మలు జల 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 నీళ్లు రాలుస్తూ మేలు పులకరింత గురవుతూ ఒక్కసారి దొర్లి అట్లా పొర్లు దండాలు పెట్టి, దేవా ఏమిటయ్యా ఈ మోహం? లేదు, నాకు మోహం లేదు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే
ఈ దేహం మీద నాకు మోజు లేదు, నాకు మోహం లేనే లేదు, మోహమే లేదు నాకు అసలు. ఎందుకంటే నువ్వు ఇచ్చావు, ఎప్పుడు తీసుకెళ్తావో తెలియదు. నాకు నువ్వు కావాలి, ఈ దేహం కాదు. ఈ పంచభౌతికమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి మాంసమయమైనటువంటి దేహం కాదు, నాకు నువ్వు కావాలి అని మనసారా చేతులారంగ శివుని పూజించడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. అన్ని చోట్ల ఆరా ఆరా అని వచ్చింది అంటే నీకు వేరే చోట నీకు ధ్యాస ఉండకూడదని. నోరు నొవ్వంగా, చేతులు ఆరంగా, మనసారా అలా నువ్వు గనక త్రికరణ వంటి సర్వకరణ శుద్ధిగా గనక నువ్వు చేశావు అనంటే అది భక్తికి పరాకాష్ఠ. నువ్వు చేయకపోయినా కాపాడుతున్నాడు. పెద్ద రహస్యం అక్కడ. మనంతా గొప్ప మహాభక్తులం ఏంటి, భక్తి వెలగబెట్టేశామా ఏంటి, మనకేం తక్కువని, మనకేం లోటు లేకుండా చేస్తున్నాడు ఆయన. కనీసం ఆ కృతజ్ఞత ఉన్నా చాలు. ఏమీ చేయనప్పుడే ఇంత కాపాడుతున్నాడే ఆయన, ఇంకా అలా చేసేస్తే ఎందుకు కాపాడండి? కారణోత్కర్ష కనుక ఉంటే కార్యోత్కర్ష అనేటువంటిది ఉంటుంది. పిచ్చివాడ, ఆయన ఏమంటున్నాడు, నీరోగన్ మాత్రం ఇచ్చాడు ఆయన. నీరోగన్ ఒక పిస్టన్ నాకు ఇచ్చాడు ఆయన, పిండి ఇచ్చిన ఆయన. ఒక మూత వేసుకోండి అన్నాడు ఆయన. నేను 4 మూతలు వేసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? 4 రోజులు నన్ను అడ్మిట్ చేయాలి, ఉన్నదంతా ఇదైపోతుంది. ఒక చెంచా అదొక కారణం. అంటే చక్కగా మనకి ఆరోగ్యవంతమైనటువంటి మనకి ఇది మల విమోకం అయిపోతుంది. మనం 2 చెంచాలు వేసుకుంటే ఏమవుతుంది? అది కారణ ఉత్కర్ష, అంటే కారణంలో పెరుగుదల వచ్చింది. 3 చెంచాలు 4 చెంచాలు వేసుకుంటే కాబట్టి కారణ ఉత్కర్ష ఉంటే కార్య ఉత్కర్ష. అట్లాగే భక్తిలో భక్తి అనేటువంటిది కారణం. కారణీభూతమైనటువంటి భక్తి గనక ఎక్కువ అవుతే కార్యము ఎక్కువే అవుతుంది. తేడా కంటే కనిపిస్తోందిగా. ఇద్దరు పక్కపక్కనే పుట్టానే, నల్లగా కొరువిదయంలాగా పుట్టాను. ఆయనేమో జగజ్యోతి ధగ 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 అని మెరుస్తూ కాంతివంతమైనటువంటి రూపం మాత్రమే కాదు, కమనీయమైనటువంటి గుణం కూడా ఉంది ఆయనకి. స్పృహణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంత పుణ్యం చేసుకున్నాడు. మరి కారణంలో తేడా ఉందిగా మరి. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడే భగవంతుడు మనల్ని కాపాడుతున్నాడు అని అంటే మనం నిజంగా అంత ప్రపత్తి, అంత సమాశ్రయణం గనక చేసుకుంటే అది రహస్యం. కాబట్టి రాముడు గొప్పగా, రామభక్తి గొప్పది. ఆ విధంగా ఆ ఆస్తికులైనటువంటి మనకి, సాధకులమైనటువంటి మనకి మన జీవిత విధానం ఇలా మనం ఉంచుకోవాలి. అప్పుడే మన ఆస్తికత్వానికి సార్థకత. నేను ఆస్తికుణ్ణి, నేను ఆస్తికురాలిని అని చెప్పుకోవటానికి కనీస అర్హత మనకు వస్తుంది. ఇలా జీవించాలి మనం. రేపు చూద్దాం.